సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అన్నది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని, తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి ఇక్కడ ఒక 4-5 సంస్థలు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కంటిన్యూ అవుతుంది అన్నది, తర్వాత ముఖ్యంగా ఆరా మస్తాన్ గారు ఇచ్చిన ఒక రిపోర్ట్ అది ప్రధానంగా ముందుకు వస్తుంది. ఆ తర్వాత ఒక 6-7 సంస్థలు వచ్చేసి టోటల్ గా ఇక ఒక ఐ థింక్ కేకే అనేదో చూశాను, కేకే మీడియాలో వారు టోటల్ గా 161 కూటమికి 14 వైసీపీకి వస్తాయన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అవును సార్. ఆరా మస్తాన్ గారు ఐ థింక్ 75, 91, తర్వాత వీరు 120 అట్లా వచ్చేటట్టుగా వారు చెప్పారు. సో ఈ విధంగా తెలియజేసుకుంటూ పోతుంటే మరి మీరు అన్నట్టు ఇవి ఎవరికి ఉపయోగపడతాయి అన్నది కూడా ఒక అంశం. ఎగ్జిట్ పోల్స్ ఫైనల్ గా ఎవరికి ఉపయోగపడతాయి, ఎందుకంటే ఎల్లుండిన మనకు కరెక్ట్ గా పోలింగ్ బయటకు వస్తుంది. అవును సార్. మీరు అన్నట్టు ఈ బెట్టింగ్ ఏదైతే ఉందో ఈ బెట్టింగ్లకు ఆ తర్వాత వచ్చేసి అంటే మన జోబులో ఉన్న డబ్బులు ఎగ్జిట్ అవుతాయని నేను అనుకుంటాను. ఈ ఎగ్జిట్ పోల్స్ మన జోబులో ఉన్న డబ్బులు ఎగ్జిట్, మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎగ్జిట్ కి ఉపయోగపడతాయి తప్ప ఫైనల్ గా ఇక తినబోతూ రుచులందుకన్న విధంగా ఒక 2 రోజుల్లో ఉన్న మనిషిలో ఉన్న యాంగ్జైటీని వాడుకుంటారు. అవును, ఇది సైకాలజీ. మనిషి యొక్క యాంగ్జైటీని ఉపయోగించినప్పుడే అప్పుడు ఇవన్నీ కూడా వ్యాపార సంస్థలు, ఇవేమి సేవాభావ సంస్థలు కదా, ఎన్జిఓలు కావు ఇవి ఇచ్చినవన్నీ కూడా. అవును, వీళ్లకు ఏ పార్టీ వాళ్ళు ఎంత పే చేశారన్నది కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే చాలా చోట్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాలే పార్టీలకు మద్దతు ఇస్తున్న ఈ సందర్భంలో మరి ఈ సర్వే సంస్థలకు ఎవరెవరు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారన్నది కూడా మనకు చూడాలి. అందుకనే నేను ఏమంటున్నానంటే ఏ విధంగా అయితే ఎన్నికల్లో పోటీ చేసే క్యాండిడేట్ల దగ్గర మా దగ్గర డిపాజిట్ కట్టించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసెంబ్లీ కంటెస్ట్ చేశాను కాబట్టి 10,000 రూపాయలు కట్టాను, అదే పార్లమెంట్ అయితే 25,000 రూపాయలు కట్టాను. ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్స్ వేసే వాళ్ళు కూడా ఒక్కొక్క ₹1,00,00,000 డిపాజిట్ గా కట్టించుకోవాలి. అవును సార్. కట్టించుకొని వాళ్ళ రిజల్ట్స్ కరెక్ట్ గా లేకుంటే ఆ డిపాజిట్ వాళ్ళు కోల్పోవాలి. ఇంకా ఎగ్జిట్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు ఇంకా. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ప్రేక్షకులు ఎగ్జిట్ పోల్స్ మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ పనిచేసే విధానం మీద కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలని నేను అంటాను. అవును, అంటే గవర్నమెంట్ ఏమేం చెప్పింది ఎలక్షన్ల సందర్భంలో, వాళ్ళ మేనిఫెస్టోలో ఏమున్నాయి, ఏమేం చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారన్న వీటి మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తే అప్పుడేమవుతుందంటే పొలిటికల్ పార్టీలు కూడా వాళ్ళు చెప్పిన విషయాలను పాటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ ఇంట్రెస్ట్ కేవలం ఒక వారం మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఇంకెవరి పనిలో వాళ్ళు పడిపోతుంది. అవును సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి చూద్దాం ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఏ విధంగా, అంటే ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. మన ఏపీలో చూస్తే ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్. అవును, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు లండన్ కు వెళుతూ ఆయన 157 అని చెప్పాడు. అవును, ఆ తర్వాత వచ్చేసి సోషల్ మీడియాలో 9వ తారీఖున ముహూర్తం 9:38 అని కూడా కేటాయించి, ఆ తర్వాత మొన్న 2 రోజుల క్రితం బ్రేక్ఫాస్ట్ లో వెజిటేరియన్ మెనూ ఏంటి, నాన్ వెజిటేరియన్ మెనూ ఏంటి, లంచ్ వెజిటేరియన్ మెనూ ఏంటి, నాన్ వెజిటేరియన్ మెనూ ఏంటి, ఇది కూడా వచ్చేసింది. మొత్తం హోటల్స్ అన్ని అడ్వాన్స్ బుకింగ్ అట. ఆ హోటల్స్ అడ్వాన్స్, ఫ్లైట్ బుకింగ్స్ ఇవన్నీ కూడా అయిపోయాయని చెప్పారు. మరి ఎగ్జిట్ పోల్స్ నిన్న ఇచ్చిన తర్వాత పెద్దగా ఏవి మాటలు ఎవరు మాట్లాడారు. అవును, ఎందుకంటే అందరూ కూడా ఒక రకమైన కామ్, అంటే జనరల్ గా తుఫానుకు ముందు ఒక ప్రశాంతత ఉంటుందంటారు సముద్రం. అవును, కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ ఏ విధమైన అల్లకల్లోలను సృష్టించినా కూడా యాక్చువల్ గా తీరం దాటేది ఎప్పుడు అన్నది 4వ తారీఖు తెలుస్తుంది. అవును సార్. ఈ విధమైన పరిస్థితులలో మనం వేచి చూద్దాం ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా మేము రాజకీయ అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు మా పోల్స్ నిజం కాకుండా మేము సన్యాసం తీసుకుంటామని కూడా 1-2 మాట్లాడినట్టు నేను విన్నాను. అవును సార్, వీళ్ళకి అంత అవసరమే ఉన్నా సార్ సన్యాసాలు తీసుకోవడం ఇదేని. అంటే ఏంటంటే ఇదంతా క్రెడిబిలిటీ. అవును, ఇదంతా ఏంటంటే ఇదంతా ఇన్వెస్ట్మెంట్, రేపు బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ లక్కీగా ఏమన్నా అమ్మ పలుకు జగదాంబ పలుకు అని వర్క్ అయిందంటే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతారు. రేపు వాళ్ళని స్ట్రాటజిస్టులు గాను లేకుంటే ప్రశాంత్ కిషోర్ గారు ఈ విధంగానే వచ్చాడు కదా. ఇప్పుడు ఒక పెద్ద ఎన్నికల బిజినెస్ కి ఆయన పెద్ద సంస్థాధిపతి, ప్రధానులనే శాసించే స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన.
ఆ స్టేజ్ కి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఈ విధంగా ఈ పెట్టుబడితో మనం రేపు క్రెడిబిలిటీ సాధించుకోగలిగితే రేపు మనల్ని ఎవరో ఒకరు ఎంగేజ్ చేస్తారన్నది అవును సార్. వీళ్ళ అభిప్రాయం. కాబట్టి ఆ విధమైన స్టేట్మెంట్స్ కూడా 2-3 వచ్చినట్టు నేను చూశాను. సన్యాసం, అస్త్ర సన్యాసం చేస్తామని.